జేబీ మిత్రులారా, ఈరోజు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎన్నికలు మే 13వ తారీఖు జరుగుతున్నాయి మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏనుగు గుర్తుకే ఎందుకు ఓటేయాలి, దానివల్ల ప్రయోజనం ఏంటిది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే మిత్రులారా, ఈరోజు బహుజనుల్లో కొన్ని తరాల నుంచి వెనుకబడ్డోళ్ళు కాదు, వెనుకకు నెట్టివేయబడ్డోళ్ళు అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ జాతి ప్రజలు ఎప్పటికీ పేదరికంతో అడ్డా కూలీలుగా మన మన ఎక్కడ రోడ్ల మీద ప్లాట్ఫారం పైన చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటున్నాం, లేకుంటే చెప్పులు కుట్టుకుంటున్నాం, లేకుంటే ఇంకో చిన్న చిన్న వ్యాపారాలు, తోపుడు బండులో ఇలాంటి వ్యాపారాల దగ్గరనే ఉన్నారు తప్ప ఎవరు కూడా, అంటే బహుజనులు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇతర దేశాలు మన దేశం కంటే వెనుక ఉన్న దేశాలు ఈ రోజున అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. కానీ మన దేశం ఇంకా పేదరికంగానే ఉన్నది, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకున్నది. మళ్ళా ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల ఇంకా వెనక్కిపోయింది. మన దేశం ముందు పోయే బదులు వెనక్కిపోయింది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, బానిస బతుకులు మార్చాలంటే ఏనుగు గుర్తుకు మనం ఓటేయాలి. భోజన రాజ్యం రావాలంటే మనకు ఏనుగు గుర్తుకే మనం ఓటేయాలి మిత్రులారా. ఆత్మ గౌరవంతో మనం బ్రతకాలంటే ఏనుగు గుర్తుకే మనం ఓటేయాలి. మనయి జెండాలు, మనయి కాని జెండాలు మనం మోస్తున్నాం, కానీ మన జెండా మనం మోయలేకపోతున్నాం. అంటే ఓట్లల్లో ఎప్పుడు చైతన్యం, ఇంకెప్పుడు మనకు చైతన్యం వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మేధావులు అనేటోళ్ళు ఎప్పుడు మన దాంట్లో, అంటే బహుజన్ సమాజ్ పార్టీ నీలి జెండా మేధావులు రావాలి, వచ్చిన వాళ్ళను కూడా మనం కాపాడుకునే బాధ్యత కూడా ఉన్నది. ఇప్పుడు పనిచేసే వాళ్ళను కూడా మనం ప్రోత్సాహకరంగా మనం చేయాలి. ప్రతి కార్యకర్తకు మేమున్నాము, మీరు నడవండి అనే విధంగా మనం, అందుకోసమని మనం ఓటు వేయాలి. బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తుకు ప్రతి ఒక్కరు నిలబడ్డ దగ్గర మనం వచ్చే తరానికి భవిష్యత్తు అభివృద్ధి ధ్యేయంగా జ్ఞాన సంపదను వాళ్ళకు ఇవ్వాలంటే ఏనుగు గుర్తుకు మనం ఓటేయాలి. మెయిన్గా జ్ఞానంతో మాత్రమే మనం అభివృద్ధి చెందగలుగుతాం అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయం. మిత్రులారా, సిద్ధాంతం మనం ఒకవేళ చెప్పేటప్పుడు వాళ్ళు అలసట లేకుండా, నిరుత్సాహం లేకుండా వినగలగాలంటే మన స్టాండ్ ఏంటో మనం తెలుసుకొని మనం అటు ఓటు వేసినట్టయితే మనం చెప్పే మాటలు కూడా చాలామంది వినగలుగుతారు. అందుకోసం అనే మిత్రులారా, మరి మన ఉనికిని మనం పోగొట్టుకుందామా? మనవి కాని జెండాలు ఎన్ని సంవత్సరాలని మనం మోద్దాం. మరి మన కోసం మాట్లాడే గొంతు లేకపోతే, మన కోసం మాట్లాడే వాళ్ళే లేనప్పుడు, ఇక మొత్తం వాళ్ళే ఉన్నప్పుడు ఇక ఎవరు మన కోసం మాట్లాడాలి? ఎవరు మనకు వచ్చే నిధులను మనకు ఇప్పియాలి? మనం ఏ రోజు అభివృద్ధి చెందుతాం? ఏ రోజు మనకు ఉద్యోగాలు వస్తే? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ప్రభుత్వ ఫలాల కోసం మనం కొట్టాలని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఒక వ్యతిరేక చర్యలు ఏమైనా ఉంటే వాటి కోసం పోరాడాలంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం మీరిచ్చే బలంతోనే మేము కొట్లాడగలుగుతాం. నాలాంటి వాళ్ళు చాలామంది కొట్లాడగలుగుతారు. కానీ మీరే ప్రోత్సాహం లేనప్పుడు, లేకుంటే మీరే ఓట్లు లేనప్పుడు, అలాంటప్పుడు ఎవ్వరు కానీ గెలిచే పరిస్థితి ఉండదు అనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మనం కొట్లాడినా దానికి ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట మనం ఓట్లు వేయడం వల్ల. మిత్రులారా, ఒక్కసారి మీకు ఈ చిన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. బహుజన్ సమాజ్ పార్టీ అనే పార్టీ మహనీయుల ఆశయ పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ. మన పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, సిద్ధాంతం బేస్డ్ ఉన్న పార్టీ. మిగతా పార్టీలకు, ఇప్పుడు మనం పార్టీలలో చూసుకున్నట్టయితే
బీజేపీ ఉన్నది. బీజేపీ ఏంటంటే ఒక మతపరమైన పార్టీ, అంటే ఒక ఏజెండా కలిగిన పార్టీ, మతమే తన ఏజెండాగా వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ పథకాల పార్టీ, పథకాలే తన ఏజెండాగా వస్తాయి. అంటే ఒక స్వతంత్రం కోసం పోరాడడం కోసం వచ్చింది, స్వతంత్రం వచ్చింది అయిపోయింది. అంటే తన ఏజెండా అప్పుడు తన రూపు మార్చుకొని ఇప్పుడు పథకాల ఏజెండాగా పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక బీఆర్ఎస్ అయినా కానీ, బీఆర్ఎస్ ఏమున్నది, తను కూడా ఒక తెలంగాణ ఏజెండాగా వచ్చింది, తర్వాత దాని రూపు మార్చి పథకాలను పెట్టుకున్నది. ఇవి శాశ్వత కాలం ఎప్పటికి ఉండవు. కానీ కేవలం సిద్ధాంతం కలిగిన పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ. అంటే ఎవరి వాటా వారికి సమానంగా ఇచ్చే పార్టీ. ఎవరైతే ఒక అడ్డా కూలీల బిడ్డలు ఎక్కడ చదువుతున్నారో, అంటే ముఖ్యమంత్రి కొడుకు ఎక్కడైతే చదువుతున్నారో ఈ అడ్డా కూలీల యొక్క కొడుకులు బిడ్డలు కూడా అదే పొజిషన్లో చదవాలి. వీరెక్కడైతే ఆ వైద్యం చేసుకుంటారో అక్కడ అక్కడ మన పిల్లలు చేసుకోవాలనే ఉద్దేశం మీద వచ్చిందే బహుజన్ సమాజ్ పార్టీ. ఆ సిద్ధాంతం కలిగిన పార్టీ. అంటే జ్ఞాన సంపద అందరికి సమానంగా ఉండాలి, వైద్యం అందరికీ సమానంగా ఉండాలి, ప్రతి ప్రాణికి విలువ సమానంగా ఉండాలి. నీ ప్రాణానికి ఒక విలువ, నా ప్రాణానికి ఇంకో విలువ అనేది కాకుండా అన్ని ప్రాణాలకు వాల్యూ సమానంగానే ఉండాలనే ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈరోజు ఆస్తులు కాపాడుకోనికి రాజకీయాల్లోకి వచ్చి ఆ ఆస్తులను ఎటు పోటీ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉంటారు, కొడుకు ఒక పార్టీలో తండ్రి ఒక పార్టీలో ఉంటాడు. కొడుకు పోటీ చేస్తాడు సీటు తెచ్చుకొని, తండ్రి పోటీ చేస్తాడు. అంటే ఎటువైపు అయితే అటు, ఈయన గెలిచినా ఆస్తులు కాపాడుకుంటాడు, ఆయన గెలిచినా ఆస్తులు కాపాడుకుంటాడు. ఒకవేళ తండ్రి కొడుకులు పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నా కానీ తండ్రి గెలిస్తే ఏదైతే పార్టీ మళ్ళీ ఈయన ఓడిపోయినా కానీ ఒకవేళ గెలిచిండనుకో, ఈ పార్టీ అధికారంలోకి రాలేదనుకో, పైన ముఖ్యమంత్రి వాళ్ళు రాలేదనుకో, ఏదైతే పార్టీ గెలుస్తుందో ఆ పార్టీలకు వీళ్ళు జంప్ అయిపోతారు. అంటే మొత్తానికి అంతిమంగా వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలకు వచ్చి మనల బురుడి కొట్టి మన ఓట్లు దండుకొని వాళ్ళు ఇంకింత ఆస్తులు సంపాదించుకున్నారు. మీరు ఒకసారి ఆలోచించినట్టయితే వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, మన ఆస్తులు మాత్రం పెరగట్లేవు. ఎందుకని? ఇది ఎప్పుడైనా గమనించిన ఈ రహస్యాన్ని? అయ్యా మరి ఓటు అడగడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట అడగండి. అయ్యా మరి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ నేను బాగా కష్టపడుతున్నాను, కానీ నా దాంట్లో డెవలప్ లేదు, అభివృద్ధి లేదు, డబ్బులు నా ఇంట్లో సంపద లేకుండా పోయింది. మీరు ఎట్లయితే డెవలప్ అయినరో ఆ రహస్యాన్ని మాకు చెప్పండి. ఇదే అడగండి. మీరు ఎట్లయితే డెవలప్ అయినరో ఆ రహస్యాన్ని మాకు చెప్పండి, మేము కూడా అలాగే డెవలప్ అవుతాం అని చెప్పాను. ఆయన ఏమంటాడంటే, నీకు ఇంత కావాలా అంత కావాలా, నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీకేం కావాలో చెప్పు, కానీ ఆ రహస్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో చెప్పాడు. ఎందుకు చెప్పడు అని అంటే, మనం ఎప్పటికీ ఆయన దగ్గర అడుక్కునే వాళ్ళగా మాత్రమే ఉండాలి. మనం ఏ రోజైనా కానీ చేయి చాపి అడుక్కునే వాళ్ళ లెక్కనే ఉండాలి తప్ప కానీ ఇచ్చే వాళ్ళ లెక్క మాత్రం మనం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుంది అన్నమాట. అందుకే మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ. మనలా అడుక్కునే వారి లెక్క కాకుండా ఇచ్చే వారి లెక్క తయారు చేసి జ్ఞాన సంపద ఒక టెక్నాలజీ పెంపొందించి ప్రతి ఒక్కరికి ఒక ఉన్నత స్థాయి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలాగన మన దేశాన్ని తయారు చేసుకోవడమే మన పద్ధతి. బహుజన్ సమాజ్ పార్టీయిజం సమానత్వం, సమభాగాలుగా ఉండే ఒక సిద్ధాంతం కలిగి, మంచి భావాలు కలిగి, ప్రేమతో కూడిన, విలువలతో కూడిన ఒక పద్ధతి ప్రకారం, క్రమశిక్షణ ప్రకారం ఉండేదే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఏనుగు గుర్తుకు ఓటేసి
ఎక్కడ నిలబడ్డా అక్కడ ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతూ జై భీమ్, జై భారత్.